స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం మీద అండ్ వాళ్ళకు పెట్టే గుడ్డు మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసినటువంటి గరికపాటి నరసింహారావు గారికి మొత్తం మీద సెగ అయితే గట్టిగానే తగులుతూ ఉంది. అండ్ ఇప్పటికిప్పుడు అది చల్లారే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. తాజాగా కూడా విజయవాడలో పౌర హక్కుల సంఘాలు ఈవెన్ అందరూ కలిపి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్, ఐద్వా, సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్, ఈ సంఘాలన్నీ కనుక ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నారు సమావేశం. గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆయన మీద చర్యలు కోరుతూ ఈ నెల 28వ తేదీ నుండి నిరసనలకు పిలుపిచ్చారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలి, ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని మరికొన్ని డిమాండ్లు తలొక్కకపోతే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి చాలా సీరియస్గానే ఉన్నారు కొందరు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదేది గరికపాటి నరసింహారావు యథాలాపంగా అన్న వ్యాఖ్యల్లాగా కనిపించడం లేదు. ఎన్నో ఏళ్ళు నుంచి దాచుకున్న కసి, విద్వేషాన్ని ఈ విధంగా వెళ్ళగక్కినట్లు అనిపిస్తుంది ఆయన మాట్లాడేది చూస్తే. భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి 1925 నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ మధ్యాహ్న భోజనం అనేది పెట్టి అమలు చేశారు. అసలు ఈ దేశంలో సుప్రీంకోర్టు 2001 నుంచి మధ్యాహ్న భోజనం అనేది తప్పనిసరి చేసింది. పద్మశ్రీ అందుకుని ఇట్లాంటి వాళ్ళకి అవి తెలియవా? ఇంత విద్వేషం ఎందుకు? వాళ్ళకి పెట్టే తిండి మీద ఇంత ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఆయన క్షమాపణ కూడా ఈ వేడిని చల్లార్చేటట్లయితే కనిపించడం లేదు. బట్ ప్రభుత్వ స్పందన కోరుతూ ఉన్నారు, ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటూ ఉన్నారు. పూర్తిగా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు అని ఎన్నెన్ని మాటలు చెబుతారు, ఎన్నెన్ని చేస్తారు. అరే మనం ఏ అంశం మీద మాట్లాడుతూ ఉన్నాం, ఆ అంశం మీద మన స్పందన ఎలా ఉండాలి? జోకులేసి ఆడున్నలు కికే అని నవ్విగించుకొని కిలకిల అని చప్పట్లు కొట్టించుకోవడానికి వేరే టాపిక్లు ఎంచుకోవాలి. ఇట్లాంటివి కాదు, మనం ఎంచుకునే టాపిక్లు వేరే ఉంటాయి. మొగుడి తుండుగుడ్డ, ఆడోళ్ళు ఉతకాలి, పెళ్ళం ఉండి, ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. అట్లాంటి వాటితో మనం జోకులు వేసుకుంటే ఏదో కాలం గడిచిపోతుంది. కానీ ఇటువంటి సెన్సిటివ్, సున్నితమైన అంశాలు, ఇటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయకూడదు అని పాపం ఆయన గ్రహించలేకపోయారో, ఈ మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు లోపల నుంచి ఇంకా ఆ కసిని, ఆ విద్వేషాన్ని ఆపుకోలేకపోయారో మరి ఏంటో తెలియదు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు అయితే చేయొద్దు కదా. చేసి ఒకసారి చేస్తే అయిపోయాయి. తర్వాత ఇంకా ఆయన ఏదో ప్రకటన గేటైనా కాదు, వచ్చి మీడియా సమావేశం పెట్టి వివరణ ఇవ్వాలి ఆయన. కనీసం అప్పుడైనా ఆయన ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. రండి మీడియా ముందుకు వివరణ ఇవ్వండి, ఏ ఉద్దేశంతో అన్నారు. మీరు సైలెంట్గా ఉంటే అదిగో ఇటువంటి నిరసనలు కానీ వేడెక్కిపోతూ ఉంటాయి.